ఏంట్రా ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నాన్న కోసం అమ్మా. ఏంటి నాన్న కోసమా? నా కోసం ఎదురు చూస్తున్నారా? ఏరా అదేంటి నేను అప్పుడే మర్చిపోయారా? నా బైక్ కొన్నాను, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి డబ్బులు చేస్తారన్నారు కదా. రే నాన్న ఇప్పుడే వచ్చారు కదా, తర్వాత మాట్లాడుకోవచ్చులే. నువ్వు ఉండమ్మా, చెప్పు నన్ను అడిగవా లేదా? లేదురా, ఆఫీస్లో వర్క్ వల్ల కొంచెం హెడేక్ గా ఉందిరా, అందుకే వాడి దగ్గరికి వెళ్ళకుండా ఇంటికి వచ్చాను. చూడండి, నాకు బైక్ కొనకపోతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను. కొంటాను రా. ఎందుకురా ఆయన్ని 10 సార్లు అడిగి ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టమేటమ్మా, నాన్నకేదో బైక్ కొంటానన్నాడు. ఆయన అనలేదురా, నువ్వనేలా చేసావు. అర్థం చేసుకోవాల్సిన కొడుకే అర్థం చేసుకోకుండా అడుగుతుంటే కాదనిలేక ఒప్పుకున్నారా? అరే ఆయన నెలలో ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తున్నారో నువ్వు చూస్తున్నావా? అది చూస్తే నువ్వు ఇలా మాట్లాడవురా? ఆయన తల్లిదండ్రులు కొరివి పెట్టేవాడిని కొడుకు అంటారా, నీలా ఇబ్బంది పెట్టేవాడిని కొడుకు అనర్రా. సారీ నాన్న, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. చూడు నాన్న, అప్పు చేయడం పెద్ద పని కాదురా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకవేళ నాకేమన్నా అయితే ఇవన్నీ నీ మెడకు చుట్టుకుంటే అన్న భయంతోనే నేను అప్పు చేయడానికి వెనకాడుతున్నాను రా. అయినా పిల్లలు అడిగింది ఇవ్వలేనప్పుడు ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన బతికుండగానే నరకంలా ఉంటుందిరా.